హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో అరిసెలు. ఈ అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని బెల్లం తురుము మొత్తాన్ని గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు బెల్లంని మొత్తం కరిగించుకోవాలి. ఈ బెల్లం తురుముని నేను కేజీన్నర తీసుకున్నానండి. 2 కేజీల బియ్యం పిండికి కేజీన్నర బెల్లంని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని అంతా కరిగించుకున్న తర్వాత డస్ట్ ఏమైనా ఉంటే వడకట్టుకోవాలి. బెల్లంలో ఎలాంటి డస్ట్ లేకపోతే అలాగే పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి బెల్లం పాకం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ బెల్లం పాకంలోకి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఈ బెల్లం పాకంలోకి కొద్దిగా బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి వేసుకుంటే ముద్దలు కట్టుకుపోతుంది. అందుకే కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బెల్లం పాకం బియ్యం పిండి చక్కగా కలిసిపోయాయండి. ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకుంటే మనకి చక్కగా వస్తుందండి. అప్పుడు మన అరిసెల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని కవర్కి ఆయిల్ని రాసుకోవాలి. అలాగే మీడియం సైజ్ పిండి ముద్దను తీసుకొని ఇలా చేతులతో ఒత్తుకోవాలి. సన్నగా కాకుండా లావుగా ఒత్తుకుంటేనే ఈ అరిసె అనేది మంచిగా పొంగుతుందండి. ఇప్పుడు ఇలా చేసుకున్న అరిసెని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని 2 వైపులా అరిసెని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చూసారా, అరిసె ఎంత చక్కగా పొంగుతుందో. మనం ఎంత లావుగా చేస్తే అరిసె అనేది అంత చక్కగా పొంగుతుందండి. ఇప్పుడు ఈ అరిసెని ఒక గిన్నెలోకి తీసుకొని చెంబుతో కానీ గ్లాస్తో కానీ లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఆయిల్ కూడా కొద్దిగా సపరేట్ అవుతుందండి. చూసారా, మన నోరూరించే అరిసెలు కూడా రెడీ అయిపోయాయి. మరి ఈ నోరూరించే అరిసెల్ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.